వియత్నాంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక స్పీడ్ బోట్ అక్కడ బోల్తా పడడంతో చాలామంది భారతీయులు చనిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. సో అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఇంతమంది భారతీయులు వియత్నాం ఎందుకు వెళ్లారు? అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు? అలాగే మరి అక్కడ ఉన్న భారతీయ ఎంబసీ దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయిపోయింది అనేది ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్‌గా చూద్దాం. దాదాపు 250 మంది భారతీయులు వియత్నాం పర్యటనకైతే వెళ్లారు. ఎందుకు వెళ్లారని చూస్తే ఇదంతా ఒక సెల్ ఫోన్ కంపెనీ, ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వ్యాపార భాగస్వాములకు అని చెప్పేసి ఒక టూర్ ఏర్పాటు చేశారు. ఆ టూర్‌లో భాగంగా 250 మంది ఇండియన్స్ వియత్నాంకైతే టూర్‌కి వెళ్లారు. అయితే వీళ్ళు ఒక ద్వీపం అది పూక్ వాక్ అనే ఒక దీవి గుండా అయితే వీళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఈ దీవిలో ఆంతోయ్ ద్వీపం అని ఒకటి ఉంటుంది. ఆ ఆంతోయ్ ద్వీపం సమీపంలో హొన్మే రూట్ వద్ద ఈ స్పీడ్ బోట్ అయితే బోల్తా కొట్టింది. సో దాదాపు 250 మంది 5 బోట్లలో వెళ్ళడం అయితే జరిగింది. సో ఇందులో ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన AG26751 అనే ఒక బోటు మాత్రమే బోల్తా పడింది. ఈ 250 మంది 5 బోట్లలో వెళ్తే ఒక్క బోట్ మాత్రమే బోల్తా పడడం అయితే జరిగింది. ఎందుకు బోట్ బోల్తా పడిందని చూస్తే అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. హోన్మే రూట్ అనే ఒక ప్రాంతం దగ్గర విపరీతంగా గాలులు, పెద్ద పెద్ద అలలు, అవన్నీ అలలు తాకిడికి ఆ బోట్ అంతా కూడా ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. అయితే ఇదే బోట్లో, ఈ ఒక్క బోట్లోనే దాదాపు 32 మంది ఇండియన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. సో మొత్తం 5 బోట్లలో 250 మంది ఇండియన్స్ ఈ విధంగా ప్రయాణం చేస్తున్న టైంలో ఒక బోట్ మాత్రమే ఈ విధంగా బోల్తా పడడం అయితే జరిగింది. సో ఇందులో అక్కడికక్కడే 15 మంది భారతీయులు చనిపోయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళని కాపాడేందుకు చర్యలు కూడా మొదలు పెట్టేశారు. సో ఇప్పటి వరకు అయితే వాళ్ళు 21 మందిని సేఫ్గా తీసుకొచ్చారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. సో వీళ్ళని వెంటనే కూడా స్థానిక ఆసుపత్రుల్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. 15 మంది చనిపోయారని చెప్పేసి ఇప్పటివరకు అయితే డిక్లేర్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళు చాలా మంది అక్కడ గల్లంత అయిపోయారని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళ కోసం వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఈ టీమ్స్ అన్ని కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అందిందంటే, సో ఈ పర్యటనకు వెళ్ళిన వాళ్ళలో ఏపీకి చెందిన వాళ్ళు 35, తెలంగాణకు చెందిన వాళ్ళు 40 మంది అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందింది. అయితే ఇందులో కొంతమంది చనిపోయిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వాళ్ళు అందజేశారు. కడపకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, అలాగే మచిలీపట్నంకి చెందిన డిస్ట్రిబ్యూటర్ గిల్లీ కిషోర్ వైఫ్ జయలక్ష్మి, వీళ్ళిద్దరు కూడా మృతి చెందినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందింది. అయితే ఆమె భర్త జయలక్ష్మి వాళ్ళ భర్త గిల్లీ కిషోర్, ఆయన పరిస్థితి మాత్రం విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళు దాదాపు 15 మంది చనిపోయారని చెప్పేసి డిక్లేర్ చేశారు కదా. ఈ 15 మందికి ఇద్దరు డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళ డీటెయిల్స్కి సంబంధించి అయితే ఇంకా రాలేదు. సమాచారం తొందరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా వియత్నాంలో పర్యటనకు వెళ్ళి ఇటువంటి ఒక ప్రమాదం చోటు చేసుకోవడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. సో దీని పట్ల అక్కడ ఉన్న భారత ఎంబసీ రియాక్ట్ అయింది. సో వాళ్ళని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. వియత్నాం గవర్నమెంట్తో కలిసి వర్క్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కుటుంబీకులకు ఇన్ఫర్మేషన్ అందించేందుకు కూడా అక్కడ కొన్ని సెంటర్లను ఏర్పాటు చేశాం. సో మీకు ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండదని కూడా ప్రకటించారు. సో ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే కొన్ని నంబర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటి త్రూ ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తామని చెప్పేసి ఎంబసీ అయితే ప్రకటించింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం చూసుకుంటే అందుకే ఈ ప్రమాదం జరిగింది. ఇది ఒక రైనీ సీజన్, మళ్ళీ అక్కడ ద్వీపం కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా అయితే ఉండవు. మామూలుగా గైడ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, సముద్రంలోకి వెళ్ళొచ్చా లేదా, ఇటువంటి అన్నీ కూడా కనుక్కొని వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ సడన్గా వెళ్ళారా, ఏం జరిగిందన్న విషయంలో కూడా ఇంకా స్పష్టత అయితే లేదు. సో దీనిపైన ఎంక్వైరీ అయితే జరిగే అవకాశం ఉంది. సో 5 బోట్లు వెళ్ళినప్పుడు ఒక బోట్ మాత్రమే ప్రమాదానికి గురైంది. సో మిగిలిన 4 బోట్లు అయితే సేఫ్గా ఉన్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ ఒక్క బోటే ఎందుకు ప్రమాదానికి గురైంది, ఆ ప్రాంతంలో అంత గాలులు లేకుంటే వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు ఆ బోట్ అక్కడికి ఎందుకు తీసుకెళ్ళిపోయారు, ఇలా చాలా డౌట్స్ అయితే చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ జరిగినప్పుడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇంకా గల్లంతైన వాళ్ళకి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ లభ్యం కాలేదు. వాళ్ళ కోసం వాళ్ళని రెస్క్యూ చేసేందుకు ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు తొందరగా దొరకాలని కోరుకుంటున్నారు. అలాగే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా తొందరగా
కోలుకోవాలని చెప్పేసి చెప్తున్నారు, కోరుకుంటున్నారు చాలామంది కూడా. సో మరి దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాలి. అంటే మొత్తం వెళ్ళిన 250 మంది ఇండియన్స్లో ఎంతమంది ప్రమాదానికి గురయ్యారు, ఎంతమంది గల్లంతయ్యారు, వీళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఎలా జరిగింది ప్రమాదం అనేది మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మరి రేపటి వరకు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇంకోసారి మనం మాట్లాడదాం.